ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాల సమయంలో శుభములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? ప్రతి ఉదయం దేవుడు తన వాగ్దానంతో మనల్ని ఎంతగానో బలపరుస్తున్నాడు. మరి ఈ ఉదయం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనము. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిన నీ హృదయమును కుమ్మరించుము. ఆమేన్. దేవుడి రోజు ఎంతో చక్కగా మనతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం మనకు సెలవిస్తున్న ప్రకారము మార్గము చూపించి యెహోవా మనతో మాట్లాడుతున్నాడు. విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనం. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిన మన హృదయమును మనం కుమ్మరించినలా ఎన్నో మేళ్ళు మనం చూడగలుగుతాము. కన్నీళ్లతో అన్న తన సన్నిధిన తన హృదయమును కుమ్మరించినప్పుడు సమయాలను చూడగలిగింది. మనము కూడా ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిస్తున్న మనము కన్నీళ్లతో మన హృదయమును ఆయన సన్నిధిన ప్రార్థనలో కుమ్మరించినలా అనేక మేలులు మనం చూడగలుగుతాము. కనుక ఈ ఉదయము మనం ఆయన ప్రార్థనలో మన హృదయములను కుమ్మరిస్తూ మన కార్యములను మన పనులను సఫలపరుచుకుందాము. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ. ఈ ఉదయం ఎంతో చక్కటి వాగ్దానం మాకిచ్చి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచినందుకు నీకు వందనాలు. ఈ వాగ్దానం విన్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో మీరే మేలులను దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డ తన హృదయము తండ్రి నీ సన్నిధిలో ప్రార్థించేందు కుమ్మరించుటకు సహాయం చేయండి. మహిమ ఘనత ప్రభావం క్షమించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి బతలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.